కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తామని మంత్రి నారాయణ అన్నారు. నగరంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. కరాటే పోటీలో రాణించిన మల్లెల సంజీవయ్య పాఠశాల విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. నెల్లూరులో 55 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ యాక్చువల్ గా టేకప్ చేశాను. మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ 2029 ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకుని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు 12th ఈ 15 స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. అయితే ఇవి చేయాలంటే ఒక 40 రూములు కావాలి. క్లాస్ రూములు కానీ, ల్యాబ్స్ కానీ, స్టాఫ్ రూమ్ కానీ, హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్కి కానీ 40 రూములు. అనేక మంది దాతలు ముందుకొచ్చారు. దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విఆర్ హై స్కూల్ ఎట్లయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ 12వ తేదీకి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క 15 స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది.